హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. న్యాచురల్ హోమ్ మేడ్ చాక్లెట్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియోని అయితే ఇది అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఇది డార్క్ చాక్లెట్. ఇది ఏ విధంగా టేస్ట్ అనేది ఉంటుందో అది మొత్తం చివరిలో మెన్షన్ చేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే కోకో ట్రీ అంటే. ఆకులు అయితే ఈ విధంగా బాదం ఆకులాగా ఉంటుంది. బాదం చెట్టు ఆకులు ఉండలే ఆ విధంగా ఎంతంత వెడల్పు. ఫ్రెండ్స్, ఇదే కోకో ఫ్రూట్ ఏ విధంగా ఉందో. ఈ ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. అదే చూడండి పైన ఎన్ని కాయలు ఉన్నాయో. ఆడ పైన చూడు. ఇక్కడైతే ఈ కాయల్ని ప్రాపర్గానే కొయ్యరు వీళ్ళు, ఈ చెట్టు ఓనర్ వాళ్ళు. రోడ్లు పోయే వాళ్ళు వచ్చే వాళ్ళే ఆల్మోస్ట్ 50% కోసుకుంటారు. చూడండి అక్కడ పండిపోయింది, అక్కడ చూడండి ఎండిపోయింది కోకో ఫ్రూట్. కిందంతా కూడా కుళ్ళిపోయింది అది. ఇక్కడ కోకో ఫ్రూట్ అయితే ఉంది. ఓ మై గాడ్, ఎంత పెద్ద కాయ ఉంది అంటే. చూడండి, చూపిస్తా. అక్కడ చూడండి. ఇదే పెద్ద కోకో ఫ్రూట్ చాక్లెట్ పండు. ఇదైతే ఎక్కువ మాగల. ఇంత చిన్న పువ్వు నుంచి అంత పెద్ద కాయలు వస్తాయి చూడండి. ఫ్రెండ్స్, ఎంత బాగా మాగిపోయిందో. దీనికి వస్తాను చూడండి ఇప్పుడు. ఇది టేస్ట్ ఏ విధంగా ఉందంటే లైట్గా సీతాఫలం ఫ్లేవర్, తర్వాత సపోటా ఫ్లేవర్, జామకాయ ఫ్లేవర్ కూడా ఉంది. ఇది అయితే ఒట్టి కడుపులో అట్నే వాటర్ వేసుకొని మింగేస్తే చాలా హెల్త్కి మంచిదంట. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్రూట్లో. అట్నే ఒట్టిగా తింటే అమ్మలకూడదు. అట్నే దీన్ని నోట్లో వేసుకొని వాటర్ వేసుకొని మింగేయాలంట. అలా చేస్తే హెల్త్కి చాలా మంచిదంట. డైజెస్టివ్ సిస్టమ్ అన్నీ పనిచేస్తుంది. ఉంది పాల్. దానికి ఇది లిచ్చిలానే ఉంది కదా. టేస్ట్ అయితే బాగుంది చూడండి. ఈ కాయల్ని మనం 6 to 7 days ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఇవి బాగా డ్రై అయిన తర్వాత మనం వీటిని కోకో పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఊల్చి పెట్టుకున్నాను పొట్టు. వేయించుకున్న తర్వాత
గింజల మీద తోలు తీసిన విధంగా వీటిని చేసుకోవచ్చు. నేనైతే ఈ గింజల్ని 7 రోజులు ఎండబెట్టుకొని ఆ తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. 2 మంత్స్ తర్వాత అయితే ఈ చాక్లెట్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గింజలను అయితే బాగా శనగ గింజలు వేయించుకున్నట్టు వేయించుకోవాలి. అదేవిధంగా పక్కన కూడా ఒక 250 ml పాలను అయితే మరగబెట్టుకుందాం. 1/2 లీటర్ అయినా పర్వాలేదు, బాగా మరగబెట్టుకోవాలి. 250 ml సగానికి సగం అయితే ఉడుకుకోవాలి. ఈ విధంగా శనగ గింజల మీద పొట్టు తీసినట్టు ఈ గింజల మీద ఉండే తోలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది గింజలుగా లేకుండా పొడి పొడిగా లైట్గా ఈ విధంగా నలుపుకొని ఈ బౌల్లో పెట్టుకుందాం. ఈ విధంగా తీసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి దీన్ని అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. మనం ఈ బ్లెండ్ అనేది మనం ఎంత నున్నగా చేసుకుంటామో అంత బాగుంటుంది స్ట్రక్చర్ అనేది. దీనికైతే నేను ఒక ముద్ద బెల్లం అయితే ఒక బెల్లం అయితే తీసుకుంటున్నా. చక్కెర కూడా వేయచ్చు, ఎక్కువ షుగర్ కంటెంట్ ఎందుకనేసి షుగర్ ఎక్కువ వేయాలా, నేను డార్క్ చాక్లెట్ టైప్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీకు చక్కెర ఎక్కువ కావాలంటే కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కోకో ఎంత ఉంటుందో దాన్ని అంత బెల్లం వేసుకున్నా కూడా పర్వాలేదు. ఒక ముద్ద బదులు 2 ముద్ద బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరగబెట్టుకున్న పాలని ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ నున్నగా బ్లెండ్ చేసుకోవాలి ఈ కోకో అదే చాక్లెట్ గింజలను అయితే. కనీసం దీన్ని అర్ధగంట అయినా మనం బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి మనం దీన్ని అయితే బాగా నున్నగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా పాలను అయితే మనం యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే ఏ షుగర్ ఏది శుద్ధంగా స్వీట్నెస్ వేయకుండా డార్క్ చాక్లెట్ని అయితే చేశాను. అదైతే అస్సలు నోట్లో కూడా పెట్టాను కదా, అంత చేదు ఉంది అసలు. అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టాను, అంటే ముంత మామిడి పప్పు, అదే జీడిపప్పు, ద్రాక్ష. అసలు అది నోట్లో కూడా పెట్టాను కదా, అంత చేదు ఉంది, ఎవ్వరూ తినలా. అది ఇంకా బెల్లం నేను ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఒక ముద్ద బెల్లం, దాన్ని అయితే యాడ్ చేసి ఇప్పుడు దాన్ని ఇంకా ఇవన్నీ కరిగేలాగా ఇది ఒక 10 minutes అయితే బ్లెండ్ చేసుకుందాం. దీన్ని అయితే మనం నున్నగా స్ట్రక్చర్ అయితే రావాలండి, చాక్లెట్ స్ట్రక్చర్ నున్నగా రావాలి. నున్నగా బ్లెండ్ చేస్తేనే స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా 1.5 స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది అనేసి. గుడ్ ఫ్యాట్ కదా. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఒక చిన్న గిన్నెలో నుంచి కూడా నెయ్యి అయితే ఎత్తి వేస్తాను, అది గమనించారా? అక్కడ చెప్పడం మర్చిపోయా. అక్కడ కూడా నేను అది ఇంట్లోనే పాల మీగడలో వచ్చేసిన నెయ్యి అండి. అక్కడ దగ్గర 7 స్పూన్లు 5 స్పూన్లు అయితే వేసుకున్నా. అది గుడ్ ఫ్యాట్ కాబట్టి మంచిదే, దాన్ని అయితే నేను యాడ్ చేసుకున్నా. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు చాక్లెట్ స్ట్రక్చర్ అయితే బాగా వచ్చింది నున్నగా. ఇప్పుడు ఆ మౌల్స్లో అయితే ఈ చాక్లెట్ పేస్ట్ని అయితే వేసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది చాక్లెట్ వచ్చి బ్లూ కలర్, అదే పింక్ కలర్ ఉందండి. అది వాళ్ళు ఆ కలర్ వచ్చేకి ఏమైనా కలర్స్ వాడతారో ఏమో తెలియదు, కానీ ఇది మాత్రం చాక్లెట్ పింక్ కలర్లో వచ్చింది. అంగిట్లో తీసుకునే చాక్లెట్లు అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది, ఇది పింక్ కలర్లో వచ్చింది, లైట్ పింక్. నేను అక్కడక్కడ మధ్యలో ద్రాక్షలు పెట్టానండి, ద్రాక్ష. మీకు ఇష్టం ఉంటే ఏ డ్రై ఫ్రూట్ కావాలో అది పెట్టుకోవచ్చు, మధ్యలో బాగుంటుంది. మీకు షుగర్ ఎక్కువ కావాలంటే నేను ఒక ముద్ద వేసాను కాబట్టి 2 ముద్దల బెల్లం కూడా వేసుకోవచ్చు. 2 ముద్దల బెల్లం లేకుంటే 2.5 ముద్ద బెల్లం కూడా వేసుకోవచ్చు. షుగర్ కావాల్సి ఉంటే ఒక 1/2 kg షుగర్ అయితే వేయాల్సి ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ కొద్దిగా అక్కడ పేస్ట్ చేసి దాని మీద చాక్లెట్ని అయితే పేస్ట్ని అయితే వేసేస్తున్నా. దీన్ని అయితే
24 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటా ఫ్రిడ్జ్లో మినిమం. ఇప్పుడు నైట్ పెట్టేస్తే